వెల్కమ్ టు విష్ణు టాక్స్. సినీ ఫక్కీ తరహా ట్విస్టుల మీద ట్విస్టులు ఇస్తున్న నమ్రత కేసు బయటికి వస్తా మీ అందరి లెక్కలు తేలుస్తా అంటూ జైలు నుంచే దంపతులకు వర్తమానం పంపుతున్న నమ్రత. అయితే నమ్రత కేసులో కొత్త ట్విస్ట్ ఏంటి? విచారణలో పోలీసులు ఏమడిగారు? నమ్రత ఏం చెప్పింది? వీరి గ్యాంగ్ లో మొత్తం ఎంత మందిని పోలీసులు అరెస్ట్ చేశారు? సృష్టి ఫర్టిలిటీ గురించి విచారణలో తేలిన మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం రండి. సృష్టి ఫర్టిలిటీ మోసం కేసులో డాక్టర్ నమ్రత పాపాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. సికింద్రాబాద్ సృష్టి ఫర్టిలిటీ సెంటర్ ముసుగులో పెద్ద ఎత్తున శిశు విక్రయాలు జరిగినట్లు పోలీసులు నిర్ధారించారు. ప్రధాన నిందితురాలు డాక్టర్ నమ్రతను 5 రోజులు కస్టడీకి తీసుకుని వారు కీలక ఆధారాలు కూడా సేకరించారు. నగర కేంద్రంగా 80 మంది శిశువులు చేతులు మారినట్లు పోలీసులు గుర్తించారు. గోపాలపురం పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితురాలికి ఇచ్చిన బిడ్డను కొన్నట్లు నమ్రత అంగీకరించారని తెలిపింది. ఎవరి వద్ద అనేది చెప్పలేదు. ఎప్పుడో చేసిన తప్పును తనపై రుద్దుతున్నారంటూ వాదనకు దిగినట్లుగా తెలిసింది. అయితే సెప్టెంబర్ లో బయటకు రాగానే అందరూ లెక్కలు తేలుస్తారని, డబ్బు ఇచ్చిన దంపతులకు పిల్లల్ని అప్పగిస్తారని నమ్రత జైలు నుంచే వర్తమానం పంపారని తెలుస్తోంది. విశాఖలోని సృష్టి ఫర్టిలిటీ సెంటర్ మేనేజర్ కళ్యాణి, ల్యాబ్ టెక్నీషియన్ ధనశ్రీ మోక్షితల కస్టడీ గడువు కూడా ముగిసింది. డాక్టర్ నమ్రత ఇచ్చే కమిషన్ కు ఆశపడి ముఠాలు ఏజెంట్ల నుంచి శిశువులను సేకరించినట్లు అంగీకరించారు. గర్భిణీలకు డబ్బు ఆశ చూపి విశాఖ సికింద్రాబాద్ క్లినిక్ లో ప్రసవం చేసేవారని, కొన్నిసార్లు నెలలు నిండక ముందే ఆపరేషన్ చేసి పిల్లల్ని బయటకు తీసి సరోగసి బిడ్డలంటూ అప్పగించారని వారు సమాధానం అందించారు. మహిళలకు ఐవీఎఫ్, అండం ఎదుగుదలకు హార్మోన్ ఇంజెక్షన్లను ఇష్టానుసారంగా ఇచ్చారు. సికింద్రాబాద్ లోని రీసెర్చ్ ఫర్టిలిటీ సెంటర్ లోని ప్రముఖ గైనకాలజిస్టు లెటర్ హెడ్ పై ఇంజెక్షన్లు, మాత్రలు రాసి ఇచ్చినట్లు బయటపడింది. ఆమె ఫిర్యాదుతో గోపాలపురం పోలీసులు కేసు నమోదు చేయగా మరో 4 గైనకాలజిస్టుల పేర్లను ఉపయోగించుకున్నట్లుగా గుర్తించారు. ఒక్కో శిశువును 4 లక్షల నుంచి 5 లక్షలకు కొని సరోగసి పేరిట 30 లక్షల నుంచి 50 లక్షలకు విక్రయించినట్లు ఆధారాలు కూడా బయటపడ్డాయి. ఆమె బ్యాంకు ఖాతాలను ఫోరెన్సిక్ ఆడిటింగ్ నిర్వహించనున్నారు. విశాఖ, హైదరాబాద్, విజయవాడలో ఆసుపత్రులు, నివాసాల వివరాలు కూడా సేకరిస్తున్నారు. ఆస్తుల వివరాలు కోరుతూ స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖకు ఒక లేఖ కూడా రాశారు. సృష్టి ఫర్టిలిటీ కేంద్రం మోసాలకు సంబంధించి 27 మంది నిందితులపై కేసు కూడా నమోదైంది. వారిలో డాక్టర్ నమ్రత, జయంత్, కళ్యాణితో పాటు దాదాపు 26 మంది అరెస్ట్ అయ్యారు. డాక్టర్ నమ్రత సరోగసి ముసుగులో 40 నుంచి 50 మంది నుంచి సుమారు 20 కోట్లు వసూలు చేసినట్లుగా సమాచారం. ఎల్లారెడ్డిగూడకు చెందిన సంతోషి ఏజెంట్ల నుంచి 18 మంది శిశువులను సేకరించినట్లు గుర్తించారు. ఆమె ఇంట్లోని రికార్డుల ఆధారంగా శిశువులను విక్రయించిన కొందరు తల్లుల చిరునామాలు కూడా గుర్తించే పనిలో పడ్డారు. శంషాబాద్ విమానాశ్రయంలో అరెస్ట్ అయిన విశాఖకు చెందిన నిందితురాలు డాక్టర్ విద్యుల్లతకు బెయిల్ కూడా మంజూరైంది.